ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కూడా విధ్వంసం నుండి రాష్ట్రాన్ని వికాసం వైపు తీసుకుపోయిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు కష్టాల్లో ఉన్నా కూడా ఆయన నేనున్నాను అంటూ ప్రజలకి అండగా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని మనం చెప్పుకోవాలి అధ్యక్ష. గత పాలనలో ఎన్ని వ్యవస్థలు ధ్వంసమైన అలాంటి పరిస్థితి నుంచి అన్నిటినీ గాడి పెట్టి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు అధ్యక్ష. మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అధికారం వస్తే బాధ్యత గుర్తొస్తుంది అధ్యక్ష. అలాగే ఆచరణలో ఎలా ఉంటుందో మాట ఇస్తే ఎలా నిలబెట్టుకోవాలో చేసి చూపించిన ఏకైక ప్రజానాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఇదన్నీ కలిపితేనే ఈ సూపర్ హిట్ అయింది అని చెప్పి మనం అందరం కూడా తెలియజేసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఇప్పటికే మనం 90% పూర్తి చేయడం కూడా జరిగింది అధ్యక్ష. సూపర్ 6తో ప్రతి ఇంట వెలుగులు చూస్తున్నాం అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష సూపర్ 6 పథకాలు కేవలం ఓట్ల కోసం తెచ్చినవి కాదు అధ్యక్ష. ప్రతి ఇంటి భవిష్యత్తు ఆర్థిక భరోసా నింపేందుకు మార్గదర్శకాలు అధ్యక్ష. ఆర్థిక ఇబ్బందులున్న ఆడబిడ్డలకు ఇచ్చిన మాటను మన ప్రభుత్వం 100కు 100% నిలబెట్టుకుంది అధ్యక్ష. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, చదువుకి ఆర్థిక సాయం, దీపం పథకం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, రైతులకు పెట్టుబడి సాయం, యువతకు ఉపాధి, పేదలకు గృహ నిర్మాణం వంటి వాటితో పేదల జీవితాల్లో మనం వెలుగు నింపుకుంటున్నాం అధ్యక్ష. స్త్రీ శక్తి ఈ పథకం గురించి మనం గొప్పగా చెప్పుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే మనము పెన్షన్లు ఇచ్చినా కానీ అవ్వాతాతల ముఖంలో సంతోషం కల్పిస్తుంది. అలాగే తల్లికి వందనం ఇస్తే తల్లి పిల్లల ముఖంలో సంతోషం కనిపిస్తుంది. కానీ ఈ స్త్రీ శక్తి అనే పథకం ప్రతి మహిళలో చిన్నపిల్ల దగ్గర నుంచి పెద్ద ఆవిడ దగ్గర నుంచి అలాగే ఏ మహిళ అయినా కూడా, ఎందుకంటే ఇది నా అనుభవం అధ్యక్ష. మొన్న ఈ 20 రోజులు ఇంటింటికి తిరిగినప్పుడు ఎవరిని అడిగినా అన్ని పథకాలకి వచ్చాయని చెప్తున్నారు. కానీ ఒక్క ఈ స్త్రీ శక్తి పథకం కింద మీరు ప్రయాణించారా బస్సులో అంటే మాత్రం ప్రతి ఒక్కరూ సంతోషంగా వాళ్ళు మేము వెళ్తున్నాం అని చెప్పి వాళ్ళకి ఏ రకంగా అంటే ప్రతి ఒక్కరూ ఒక వంట చేసుకునే మనిషి దగ్గర నుంచి, ఒక చదువుకునే అమ్మాయి దగ్గర నుంచి, కూరగాయలు అమ్ముకునే మనిషి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా అధ్యక్ష, లేదు మిడిల్ క్లాసు ఫ్యామిలీ మెంబర్స్ మహిళల దగ్గర నుంచి అందరూ కూడా మేము దీనివల్ల చాలా సంతోషపడుతున్నాం, మేము ఫ్రీగా ప్రయాణిస్తున్నాం, దానివల్ల మాకు ఆర్థికంగా డబ్బులు మిగులుతున్నాయి. ఒక్కొక్క రోజుకి మాకు రామ్ తీర్థం అని చెప్పి ఒక మారుమూల ఊరుంది అధ్యక్ష. అక్కడి నుంచి నెల్లూరుకి రావడానికి వాళ్ళు రోజు వచ్చేవాళ్ళంట. ఒక రోజుకి వాళ్ళకి 60 రూపాయలు అధ్యక్ష. ఈ లెక్కన 30 రోజులు వాళ్ళకి దానివల్ల ఎంత మిగిలిందో మీరు చూడాలి అధ్యక్ష. రోజుకి 60 రూపాయలు వాళ్ళు వచ్చి పోయేదానికి అయితే వాళ్ళు చేసుకునే ఆ చిరు వ్యాపారాల్లో వాళ్ళ ఛార్జీలకే అంత డబ్బులు పోతే వాళ్ళకి మిగిలేది చాలా తక్కువ అధ్యక్ష. కానీ దీనివల్ల వాళ్ళందరూ ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. అలాగే గత ఏడాది ఆగస్టు 15 ప్రారంభించిన ఈ స్త్రీశక్తి పథకం ద్వారా ఇప్పటి వరకు 87 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగాయి అధ్యక్ష. రోజుకు సుమారు 24 లక్షలు ప్రయాణాలు జరుగుతున్నాయి అధ్యక్ష. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలు తమ డబ్బును ఆదా చేసుకుంటున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం అధ్యక్ష నేను ఇప్పుడు చెప్పింది. అలాగే దీపం ఫ్రీ సిలిండర్లతో ప్రతి మహిళ ఎంతో సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. అది కూడా మొన్న మనం వెళ్ళి అడిగినప్పుడు అందరికీ కూడా చాలా మందికి ఏదైనా టెక్నికల్ విషయం వస్తే తప్పితే అందరికీ కూడా దీపం పథకం కూడా అందింది అని చెప్పి తెలియజేశారు అధ్యక్ష. అలాగే వీటన్నిటికన్నా ముఖ్యంగా ఫ్రీగా బస్సుల్లో ప్రయాణించడమే కాకుండా ఇప్పుడు మా కోవూరు కాన్స్టిట్యున్సీయే తీసుకుంటే అధ్యక్ష, అది నెల్లూరుకి 45 నిమిషాల్లో చుట్టుపక్కలంతా ఉంటుంది అధ్యక్ష. ఆ ఊర్లన్నీ కూడా ఒక ½ అన్ అవర్ అటు పొద్దునొచ్చి సాయంత్రం పని చేసుకునేటప్పటికి వాళ్ళకి మధ్యాహ్నం ఈ అన్నా క్యాంటీన్ మాకు ఇంతవరకు లేదు అధ్యక్ష. ఇప్పుడే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే మా కాన్స్టిట్యున్సీలో మొట్టమొదటి అన్నా క్యాంటీన్ రావడం జరిగింది అధ్యక్ష. దానివల్ల ఫ్రీగా ప్రయాణం చేసి పనులు చేసుకొని అన్నా క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి కడుపు నిండా భోంచేసుకుంటున్న రోజులు అధ్యక్ష ఇవన్నీ కూడా. అలాగే
ఎంతోమంది అన్నార్థులు కడుపు నింపి అనక అభివృద్ధి పనులు పరుగు పెట్టించాలన్న మన చంద్రన నిర్ణయం చరిత్రాత్మకం అధ్యక్ష. మన ప్రభుత్వం పేదలకు పెట్టేది కేవలం భోజనం మాత్రమే కాదు అధ్యక్ష. గత ప్రభుత్వం కక్షగట్టి అన్నా క్యాంటీన్లు మూసివేసింది అధ్యక్ష. మన ప్రజాప్రభుత్వం రాగానే నేరుగా ఈరోజు 5 రూపాయలకే భోజనం అందిస్తున్నాం అధ్యక్ష. అలాగే తల్లికి వందనం అధ్యక్ష. మా కాన్స్టిట్యున్సీలోనే ఒక్కొక్కరికి మైనారిటీలు ఎక్కువ ఉన్నారు అధ్యక్ష. ఒక్కొక్కరికి 5 మంది పిల్లలు కూడా ఉన్నారు అధ్యక్ష. ప్రతి బిడ్డని ఈరోజు చదివించుకోగలుగుతుంది అధ్యక్ష ఆ తల్లి. వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని మనం చెప్పన అలువి కాదు అధ్యక్ష, పిల్లలకు కానీ తల్లికి కానీ. ఎందుకంటే ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఒక్క బిడ్డను చదివించుకొని 2 బిడ్డలు ఉంటేనే ఇంకొక బిడ్డకి ఎలా చేసుకోవాలి అనుకునే రోజుల్లో ఈరోజు 5 మంది బిడ్డలుంటే 5 మందిని కూడా వాళ్ళు చదివించుకుంటున్నారు అధ్యక్ష. ఫలితంగా మన ప్రభుత్వం పాఠశాలలు ఈరోజు అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయి అధ్యక్ష. మెరుగైన విద్యతోనే మేలైన భవిష్యత్తు సాధ్యమని నమ్మిన మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి ఆలోచనల కార్యరూపమే తల్లికి వందనం పథకం అధ్యక్ష. ఈరోజు ఈ పథకం ద్వారా ఈ 15,000 కాదు అధ్యక్ష, ప్రతి స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్లు మారే అధ్యక్ష. ఒక క్లాస్కి ఒకే టీచర్ అనే కాన్సెప్ట్తో ఈరోజు ముందుకెళ్తున్నాం అధ్యక్ష. అలాగే మధ్యాహ్నం భోజనం కూడా ఏ స్కూల్కి వెళ్ళి చూసినా కూడా మన ప్రభుత్వం ఆ పర్యవేక్షణలో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి మంచి మెనూతో భోజనం కూడా వడ్డిస్తున్నారు అధ్యక్ష. కూటమి ప్రభుత్వ విద్యా ప్రమాణాలు పెంచడంలో 1,00,000 మందికి పైగా విద్యార్థులు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ స్కూళ్ళకి రావడం జరిగింది అధ్యక్ష. అలాగే అన్నదాత సుఖీభవ అధ్యక్ష. 6 కాలం కష్టపడే రైతులకు పెట్టుబడి సాయంగా 20,000 అందిస్తున్నాం అధ్యక్ష. ఇది కేవలం పథకం కాదు అధ్యక్ష, రైతన్న కష్టానికి మన ప్రభుత్వం ఇస్తున్న గౌరవం భద్రత అధ్యక్ష. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులు జమ చేస్తున్నాం అధ్యక్ష. 1,00,000 కోట్లతో రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతున్నాం అధ్యక్ష. పంట నష్టాలు, ప్రకృతి విపత్తులు, దళారీల దోపిడీ నుంచి రైతులను కాపాడుతూ పంట ఉత్పత్తులు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష. ఇక యువశక్తి నిరుద్యోగ వృత్తికొస్తే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా పెట్టుకున్నాం అధ్యక్ష. ఇప్పటికే 24 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు ఒప్పందాలు కుదిరాయి అధ్యక్ష. వీటి ద్వారా 11 లక్షల ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష. గూగుల్, AI డేటా సెంటర్, ఆర్సిలర్ మీటర్ వంటి ప్రఖ్యాత సంస్థలు రాష్ట్రానికి వచ్చాయి అధ్యక్ష. దీంట్లో భాగంగానే మా కోవూరు కాన్స్టిట్యున్సీలో 30 ఏళ్లుగా పక్కన పడిపోయి ఉన్న కిసాన్ సెజ్లో ఈరోజు ఆల్రెడీ సుమారు 10,000 కోట్ల పెట్టుబడులు రావడం జరిగింది అధ్యక్ష. మా నెల్లూరు జిల్లాలో BPCL రావడం జరిగింది అధ్యక్ష. దాని ద్వారా ఎంతో మంది యువతకి ఉద్యోగ అవకాశాలు త్వరలో రాబోతున్నాయి అధ్యక్ష. సూపర్ 6 పథకాలు కేవలం సంక్షేమం కాదు అధ్యక్ష, మన రాష్ట్రానికి కొత్త దిశ, కొత్త ఆశ, కొత్త శక్తి అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. నజీర్ అహ్మద్. ధన్యవాదాలు అధ్యక్ష. స్వాతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో సంక్షేమానికి తెలుగుదేశం పార్టీకి ముందు, తెలుగుదేశం పార్టీ తర్వాత అనేటువంటి విధంగా ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి నేడు ప్రజాప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వరకు ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు సంక్షేమం అందించేటువంటి ఆలోచనని, సంక్షేమాన్ని ప్రతి గడపకు అందించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. ఈరోజు ముఖ్యంగా సంక్షేమం అంటే కేవలం డబ్బు పంచడం కాదు. సంక్షేమం అంటే ఒక కుటుంబానికి భరోసా కల్పించడం, ఒక తల్లికి తన బిడ్డ యొక్క భవిష్యత్తును రూపొందించేటువంటి కార్యక్రమం, ఒక రైతుకు పంటపై వచ్చేటువంటి నష్టం కాకుండా ధైర్యం కలిగి